పోలి పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాం. అంటే కార్తీక అమావాస్య వెళ్ళిపోయినటువంటి మరుసటి రోజు ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యుడు రాకముందే ఆచరించుకోవాల్సినటువంటి విధానం ఇదంతా కూడా. ఇంట్లో ఉండేటువంటి తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతోటి అడుక్కోవాలి. ఇప్పుడు ఆవు పేడతో అలకడానికి అవకాశం లేదంటే అక్కడ గచ్చే ఉందండి అన్నట్లయితే కనుక కాస్త ఆవు పేడ నీళ్లు చిలకరించడం కానీ, ఆవు పేడ దొరక్కపోతే ఆవు పిడక ఏదైతే ఉంటుందో ఆ ఆవు పేడ పిడకను తీసుకొచ్చి దాన్ని కాస్త నీళ్ళలో నానవేసి ఆ నీటిని అక్కడ చిలకరించడం కానీ చేసి శుద్ధి చేసి బియ్యపిండితోటి స్వచ్ఛమైనటువంటి వరిపిండితోటి ముగ్గు పెట్టుకోవాలి. పద్మము, స్వస్తికము, శంఖము, చక్రము, కృష్ణపాదాలు ఇంతవరకు కూడా వేసుకోవాలి. ఇంతవరకు కూడా వేసుకొని ఇప్పుడు తులసమ్మకు యథాశక్తిగా పూజ చేసుకోండి. అంటే తులసి అష్టోత్తరం మీకు పుస్తకాల్లో లభిస్తుంది. చక్కగా తులసి అష్టోత్తరంతో తులసమ్మకు పూజ చేసుకోండి, దీపారాధన చేసి పూజ చేసుకోండి. కార్తీక దామోదరుడి యొక్క అష్టోత్తరం అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే, దాంతో కూడా మీరు పూజ చేయండి.